ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు లేదా టైం లేకుండా ఉన్నప్పుడు ఏదైనా తొందరగా అయిపోతే బాగుంటుంది అని అనుకున్నప్పుడు రొటీన్గా కాకుండా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని అనుకుంటే ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. మీ ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోతుంది. దీనికి పెద్ద హడావుడి లేకుండా ఒక 4 కోడిగుడ్లు ఉప్పుగల్లు వేసుకొని ఉడకపెట్టుకొని తొక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో మెయిన్ రోల్ దీందేనండి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం. రోట్లో లేదా మిక్సీలో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని 15 నుండి 20 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలి. ఇలా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కూడా దంచుకోవాలన్నమాట. తొక్కుగా ఉంటుంది, కానీ అలా ఉంటేనే బాగుంటుంది. ఇదంతా కూడా పక్కకి తీసి పెట్టుకోవాలి. ఈ స్మెల్లే చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి తర్వాత 2 పచ్చిమిరపకాయల మధ్యలో కట్ చేసుకొని కొత్తిమీర కరివేపాకు పెట్టుకోవాలి. తర్వాత ఒక ఫ్రై ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీరా అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్, కొంచెం ఆవాలు వేసుకొని చిట్పట్లాడే వరకు ఉంచి తర్వాత కొంచెం శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని వేగాక కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కరివేపాకు వేయడం వల్ల చిందుతాయి కాబట్టి ఇలా మూత పెట్టానండి. అవి ఎక్కువగా మాడకూడదు. ఇందులో మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏది కూడా ఎక్కువగా మాడకూడదు. మాడితే ఏంటంటే ఫ్లేవర్ అనేది మారిపోతుంది అనమాట. టేస్ట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇవి వేగేలోపు పెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్కి వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఒక 4 ఘాట్లు లేదా 3 ఘాట్ల వరకు పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఈలోపు ఇవి మనకి ఏగిపోయినాయి చూసారా, మరి ఓవర్గా ఏగలేదు. ఇప్పుడు ఏదైతే మనం దంచుకున్నామో ఆ కారం వేసుకున్నామో దీన్ని కొంచెం ఆయిల్లో అంటే మగ్గనివ్వాలి, మరి వేగనివ్వకూడదు. కారం అనేది నల్లగా అయిపోతుందండి త్వరగా నూనెలో వేసినప్పుడు. అలా అవ్వకముందే మనం కోడిగుడ్లు కూడా వేసుకోవాలి. ఇలా చక్కగా నూనెలో కలిసేటట్టు, అంటే కొంచెం గడ్డలుగా ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా పెట్టుకోవాలి. చాలా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది, నోరు ఊరిపోతుంది ఇప్పుడే మీకు. సో ఇప్పుడు ఆ ఫ్లేవర్ అంతా బయటికి పోకుండా కొంచెం జస్ట్ ఒక 1/2 మినిట్ మూత పెట్టుకొని తీసేసుకోవాలి. తర్వాత కాస్తంత కొత్తిమీర యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకున్నాక వెంటనే ఎగ్స్ కూడా వేసేయాలి. సో ఇప్పుడు సిమ్లో ఉంచేసి కంప్లీట్గా ఇలా ఎగ్స్కి మసాలా కలిసేలాగా కలుపుకోవాలి. నేను పసుపు అది వేయట్లేదండి. నేను యూజ్ చేసిన కారంలోనే మేము మరపట్టించాం కాబట్టి అందులోనే అన్నీ వేసున్నాయి ఇంతకుముందు. ఇలా చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కనుక తిన్నారంటే మళ్ళీ ఇదే కావాలంటారు. ఇలా చక్కగా వేడి అన్నంలోకి ఇలా గుడ్డు, ఆ మసాలా కారం పెట్టుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. కొంచెం కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. లేదంటే కొంచెం ఒక నూనె బొట్టు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కలిపినా సరే ఎక్కువ అన్నంలో కలుస్తుందన్నమాట. అలా కరివేపాకు, పచ్చిమిర్చి తగులుతూ అక్కడక్కడ శనగపప్పు తగులుతూ ఉంటే నోటికి చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.